నమస్కారం, సమాజ్యోతి న్యూస్ కు స్వాగతం. ఈరోజు ఆదివారం కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రానిక్ బస్సు ఆకాశమంతా మంటలు ఆకట్టుకున్నాయి. తిమ్మాపూర్ మండలం LMD దగ్గర సాంకేతిక లోపం వల్ల జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ ప్రమాదానికి గురై 37 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు. తెలంగాణలో అధిక ఆస్తుల కేసులో ACB దర్యాప్తు వేగవంతం చేసింది. సర్వేల్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ మల్టీజ్యూన్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావుకు చెందిన హైదరాబాద్ షాలిబండ కెనరా బ్యాంక్ లాకర్ నుంచి మరో 1.50 కోట్లు నగదును ACB స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే ఆయన వద్ద 13.5 కోట్ల విలువైన ఆస్తులను మార్కెట్ విలువ ప్రకారం 200 కోట్లు పైగా ఉన్న ఆస్తులను చేశారు. నరహరిరావును అరెస్టు చేసి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు. JEE మెయిన్ పరీక్షలో 100% సాధించి JEE అడ్వాన్స్లో ఆల్ ఇండియా 61 ర్యాంక్ సాధించిన తెలంగాణ విద్యార్థి V1 మహేశ్వరిని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KCR ఘనంగా సత్కరించారు. విన్ సాధించిన ఈ విజయం తెలంగాణ గర్వకారణమని KTR అభినందించారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ VC సజ్జనార్ తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన అడ్వైజర్లు, సూచిక బోర్డులను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త ట్రాఫిక్ మేనేజ్మెంట్ చర్యలతో రద్దీని తగ్గించడం లక్ష్యమని వివరించారు. మరిన్ని వార్తల కోసం సమాజ్యోతి న్యూస్ని వీక్షించండి. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samajyoti News channel.